ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మొన్న మేము హైదరాబాద్ వెళ్ళాం కదా. సో మేము బయలుదేరే ముందు రోజు మా కోసం మా సిస్టర్ వాళ్ళు అంటే మా చెల్లి వాళ్ళు, మా చెల్లి మా మమ్మీ కలిసి చక్కగా బిర్యానీ రైస్, అలాగే చికెన్ కర్రీ, నా కోసం ప్రాన్స్ కర్రీ ఇలా అన్ని తయారు చేశారు. ఆ బ్లాగ్ ఇవాళ మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఇంకెందుకు కలిసి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి మా అబ్బాయి కిందకు వచ్చాడు. సో మా చెల్లి వాళ్ళ బాబు భార్గవ్ సాయి తన పేరు. తనకి చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నేను ఏదైనా వీడియో చేస్తుంటే నన్ను ఎప్పుడు అడుగుతున్నట్టు, పెద్ద మమ్మీ నువ్వు ఈ వీడియో చేసావు కదా, ఇందులో ఇది చెప్పావు కదా అని చెప్పి. సో నిన్ను ఫోటో పోజ్ ఇవ్వమంటారా అంటే ఇద్దరు కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటా ఈ పోజ్ పెట్టారు. రిమైనింగ్ బ్లాగ్ చూసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. అంటే మొన్న మేము వెళ్ళినప్పుడు అమ్మతో అయినా చెల్లితో అయినా నేను అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పుడు మెయిన్ గా లేడీస్ కలిస్తే మనం గోల్డ్ గురించే మాట్లాడుకుంటాం కదా. మీకు పెళ్లి చేసినప్పుడు ఇంత రేట్ ఉంది, పిల్లలకి అవి కొన్నప్పుడు ఇంత రేట్ ఉంది, ఇప్పుడు చూస్తే ఇంత రేట్ అయిపోయింది, ఇలా మేము చెప్పుకొని చాలా అంటే బాధపడ్డాము. ఇంత రేట్ అయిపోయింది, ఎలా కొనుక్కుంటాము, ఫ్యూచర్ లో అసలు ఇంకా ఒక గ్రామైనా కొనుక్కోగలమా, ఇంత కాస్ట్ ఉంటాయని చెప్పి అనుకున్నాము. కానీ దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీతో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఒక్క 2 నిమిషాలు చూడండి, తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు ఉన్న వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటున్నారు, అంత ఎఫర్ట్ చేయలేమో, కొంచెం రీజనబుల్ గా కొనుక్కుంటే చాలా అనుకున్న వాళ్ళు రోల్డ్ గోల్డ్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మీరు గోల్డ్ జ్యువెలరీ లుక్ తోనే ఉండాలి, గోల్డ్ జ్యువెలరీ లాంటివి కొనుక్కోవాలంటే బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే మీరు సిల్వర్, ప్యూర్ 92.5 సిల్వర్ తోటి మనకి పైన 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్ ఉన్నటువంటి నగలు శ్రీ వినాయక సిల్వర్ జ్యువెల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మీకు వాళ్ళ యొక్క కొన్ని కలెక్షన్ పిక్స్ కూడా చూపిస్తూ ఉంటాను పక్కన. సో మీరు ఆ పిక్స్ అనేవి చూస్తూ ఉంటే ఏంటంటే మీకు వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వాటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, వాళ్ళకి పంపిస్తే రేట్ అనేది మీరు తీసుకునే జ్యువెలరీ ఎంత వెయిట్ ఉన్నది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఒక బొమ్మ చూపించగానే ఇంత రేట్ అని ఉండదండి. ఆ వస్తువు వెయిట్ ఎంత ఉందో చూసి వాళ్ళు రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. మనకి లోపల ఉన్నదంతా కూడా ప్యూర్ 92.5 సిల్వర్ ఉంటుంది. అండ్ పైన ఉన్న కోటింగ్ అంతా కూడా 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది, ప్యూర్ గోల్డ్ కోటింగే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఒక 10 సంవత్సరాల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ మీరు ఆన్లైన్ పేమెంటే చేయాలి. బట్ ఆన్లైన్ పేమెంట్ చేశాక ఒకవేళ డ్యామేజ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా అంటే హ్యాపీగా వాళ్ళు మీకు జస్ట్ అడిగేది ఏంటంటే ఒక అది మీరు బాక్స్ ఓపెన్ చేసుకునే వీడియో ఒక్కటి షూట్ చేసి పెట్టుకుంటే చాలు. అంటే మీరు ఆ బాక్స్ తీసేటప్పుడు ఎటువంటి పాజెస్ బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా మీరు వీడియో అనేది షూట్ చేసుకునేది ప్రూఫ్ గా ఉంచుకుంటే చాలు. మీకు ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఒకవేళ ప్రాబ్లం ఉంటే అది మీరు వాళ్ళకి పంపిస్తే మీకు యూజ్ అవుతుంది వాళ్ళు మార్చడానికి. ఏంటంటే మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది కాబట్టి మాక్సిమం డ్యామేజెస్ రావండి. చెప్పలేము కదా, ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ అన్బాక్సింగ్ వీడియో ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి, సరిపోతుంది. సో దట్ వాళ్ళు మీకు ఈ వీడియో పంపిస్తే మీకు ఎక్స్చేంజ్ అనేది చేస్తారు. రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకున్నామనే బాధ లేకుండా ప్యూర్ సిల్వర్ తో గోల్డ్ కోటింగ్ ఉన్న నగలు కూడా మనం హ్యాపీగా మంచి గోల్డ్ డిజైన్స్, ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు. నేను మీకు పక్కన డిజైన్స్ చూపిస్తూ ఉంటాను కదా. సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. రేట్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న వస్తువు యొక్క వెయిట్ని బట్టి ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మాక్సిమం 150 రూపీస్ ఏమో డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అవుట్ సైడ్ ఇండియా కూడా చేస్తారు, కానీ మేబీ రేట్ కొంచెం మీకు కావాలి అంటే వాళ్ళు పంపిస్తారు, కొద్దిగా కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో పక్కన మీరు చూసినటువంటి ఈ కలెక్షన్స్ లో మీకు ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ లో అంటే ఈ వీడియో టైటిల్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించి రేట్ ఎంతో కనుక్కొని ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ లైక్ ఇంకా నేను చెప్పను ఇంకేదైనా పాయింట్స్ మీకు అనుమానం ఉంటే వాళ్ళతో క్లియర్ గా చేసుకున్న తర్వాత ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయండి. ఇన్ కేస్ మేము బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నా కూడా మరీ అంటే ఖచ్చితంగా అడిగే వాళ్ళకి వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తారు, మీరు బ్యాంక్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా అండి, హోప్ మీకు ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇంకైతే రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేద్దాం. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంకా పైన వచ్చేసాం ఫస్ట్ పోర్షన్లో. మమ్మీ బగారా రైస్ ఎలా చేస్తారంటే ముందు ఉల్లిపాయ కొంచెం జీడిపప్పు ఇట్లాగా బిర్యానీ మసాలా అంతా కూడా ఫ్రై చేసేసి రైస్ కుక్కర్లో వండుతారండి. సో అవన్నీ కూడా ముందు రైస్ కుక్కర్లో అన్నం ఎసరు పెట్టేసేసాము. ఇవన్నీ నీట్గా ఫ్రై చేసి ఉల్లిపాయలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసాము. సో అసలు ఎంత బాగా కుదిరిందంటే అంటే చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా ఉంటుంది, మనం విడిగా వండేదానికంటే కూడా రైస్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ ఆల్రెడీ మేము బిర్యానీ రైస్ కూడా కడిగేసి పెట్టేసాము. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మనకేంటంటే ఆ బిర్యానీ అదే బగారా రైస్ చేసుకుంటూ వచ్చే ఫ్లేవరే ఆ బిర్యానీ రైస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. నేను కూడా యూట్యూబ్ దాంట్లో మాట్లాడతానని చెప్పేసి ఏవో డైలాగ్స్ చెప్తున్నాడు. ఇంకా మా అబ్బాయి అయితే ఇక తన పనిలో తను ఉన్నాడు. వీడిది చిన్న గిటార్ ఉంటే అదేదో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసేసి హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే ఇంక మేము అవన్నీ పెట్టేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా విడిగా ఫ్రై చేసి మమ్మీ నీళ్ళల్లో కలిపేసింది. ఇంకా రైస్ అందులో వేసేసి పెట్టేశాము. ఇంకా అయిపోతుంది అని ఒక 2 నిమిషాల ముందు కొంచెం వాటర్ ఎంత ఉంది అనేది చూసుకుని జస్ట్ అట్లా కలుపుకొని మనము మూత పెట్టేసేసుకున్నామంటే రిమైనింగ్ వేడికి మనకి అన్నం అనేది చక్కగా అయిపోతుంది. ఇంకా చికెన్ కర్రీకి ప్రాన్స్కి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మమ్మీ రెడీగా పెట్టేసింది. అండ్ పక్కన స్టవ్ మీద అయితే ఆల్రెడీ ప్రాన్స్ కర్రీ నేను అంటే ఇది కొంచెం మేము వచ్చేసరికి చెల్లి వాళ్ళు ప్రాన్స్ తీసుకొచ్చేసి అవి ఒలిచేసి అంతా చేసేసారు. కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉప్పేసి మనము కాసేపు ఉడికించుకుంటే నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ నీళ్ళు తీసేసి మనము రెగ్యులర్గా నేనైతే చాలా బేసిక్గా చేయించుకుంటానండి. ఎక్కువగా మసాలాగా ఏం అవసరం లేదు. కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి వేగిన తర్వాత కొంచెం మసాలా వేసేసి ప్లెయిన్గా వండుకుని తినేస్తాను. అంటే స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఏం చేయను. సో నా కర్రీ సింపులే కదా, అది పక్కకు పెట్టేశాను. ఒకవేళ కుదిరితే మన ఛానల్లో రెసిపీస్లో ఉంటుంది, చెక్ చేయండి రెసిపీస్ ప్లేలిస్ట్లో. ఈ విధంగా మనము అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మసాలా వేగిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చి అట్లా నూనె మనకి బబుల్స్లో వచ్చేటప్పుడు నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే ఈ వేసిన స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు పట్టి రుచి అనేది బాగుంటుంది. ఆ తర్వాత నీళ్ళు పోసినా కూడా మనకి తినేటప్పుడు కొంచెం కమ్మగా ఉంటాయి, మరీ చప్పగా ఉండకుండా. సో మా చెల్లెలది పోపుల డబ్బా చూసింది, అంత నీట్గా ఆర్గనైజ్ చేసిందో చూడండి. అన్నీ పెట్టుకుంది. పైన మూత మీద ఎండుమిర్చి రెడీగా పెట్టుకుంది అనమాట వంటకి. ఇలా అయినప్పుడు వాటర్ పోసేసి కొంచెం నీళ్ళు, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసేసి మూత పెట్టుకున్నామంటే మనకి ఎంత గుజ్జుగా ఉండాలనే దాన్ని బట్టి చూసి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అసలు చెప్పాలంటే ఇంతకు ముందు ఎలా అయితే ఉందో అలా దింపుకున్నా కూడా కూర చాలా బాగుంటుంది. అది డ్రై ఇగురు కూరలాగా టేస్ట్ బాగుంటుంది. కానీ పెద్దగా మనకి ఎక్కువ మందికి కలిసి రాదు. ఇప్పుడు మా ఇంట్లో చికెన్ అనేది వీళ్ళందరూ తింటారు. మా డాడీ, నేను అంటే డాడీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండి చికెన్ మానేశారు. మా ఇద్దరి కోసమని ప్రాన్స్ కదా, సో అందుకని మళ్ళీ గ్రేవీ లాగానే చేసుకున్నాం. అండ్ ఈ పెద్ద గిన్నె లాంటిది ఇది ఏంటంటే మమ్మీ చేపలు వండడానికి యూజ్ చేస్తుంది. సో తన దగ్గర ఉంది, మా చెల్లికి కూడా కొనిచ్చింది. అండ్ ఫైనల్గా అయితే మన రైస్ అయిపోయింది. ఒకసారి చివరిలో చూస్తుంది మమ్మీ అయిందా లేదా అని. పలుగ్గా బాగా వచ్చిందండి. కొంచెం ఇంకాస్త వాటర్ ఉంటే బాగుండేది, కానీ బిర్యానీ ఇట్లాంటి నాన్ వెజ్కి ఇట్లా ఉంటేనే బాగుంటుందని మమ్మీ అలా వండేశారు. చివరిలో కొద్ది కొత్తిమీర వేసేసాను, సూపర్గా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మసాలాలు మనకి గ్రేవీ కావాలంటే కొంచెం చిక్కగా ఉండాలి కదా, గుజ్జు అనేది నీళ్ళుగా లేకుండా ఉండాలంటే మనం వేసుకునే చెక్క, లవంగ, యాలక, కొబ్బరితో పాటుగా ధనియాల పొడి కూడా వేశారు. కొన్ని జీడిపప్పులు కూడా వేశారు. మరీ ఎక్కువ వేస్తే కూర తెల్లగా ఉంటుంది. కొన్ని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మీరు ఉడికేటప్పుడు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మా చెల్లి మసాలా పేస్ట్ అనేది రెడీ చేసేస్తుంది. ఈ లోపల అమ్మ ఏంటంటే ఉల్లిపాయలు బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తుంది. ఇంకా ఈ కిచెన్స్, హైదరాబాద్ కిచెన్స్ అయితే ఇట్లాగే ఉంటాయి. ఎంత గొప్ప ఫ్లాట్ తీసుకున్నా మిగతా రూములు పెద్దగా ఉంటాయి, కానీ కిచెన్ చిన్నగానే ఉంటుంది. మనం తిరిగే ఇటు ఏరియాస్లో ఉన్నట్టుగా ఆంధ్ర సైడ్ లాగా ఉండవండి, చాలా చిన్నగా ఉంటాయి. సో ఒక మనిషి, ఇద్దరు మ్యాక్సిమం అంతే చేసుకోవడం. ఇంకా మనకు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందాక మనం చూసుకున్నటువంటి అన్ని మసాలాలు వేసి నూనెలో ఫ్రై చేసుకుంటే, అల్లం వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను, అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనము ఈ బాగా కడిగి ఉంచుకున్నటువంటి చికెన్ అందులో వేసేసుకోవాలి. వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి మనం కలుపుకున్నామంటే కొద్దిసేపటికి ఏమవుద్ది, చికెన్లో ఉన్న నీరంతా కూడా వచ్చేస్తుంది. వెంటనే అన్ని రకాలు వేసేసేయకూడదండి. ఆ చికెన్లో ఉన్న నీళ్ళు ఎగిరిపోయే వరకు కూడా కొంచెం సేపు మనం మూత పెట్టేసి కాసేపు అలా ఉడికించుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది ఉడుకుతుంది. ఆ నీరు ఎగిరిపోయిన తర్వాత మసాలాలు కానీ అదే ఇంకా మిగిలినవి వేసుకుంటే మనకి కూర అనేది బాగుంటుంది. సో ఇటు పక్కన అది ఫైనల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీగా నేనైతే చాలా హ్యాపీగా తినేసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎవర్ గ్రీన్ ప్రాన్స్ అనమాట. అండ్ మమ్మీ అయితే కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి బిర్యానీ మీద అలా వేసేసి, నేను ప్రతిసారి బిర్యానీ బగారా రైస్ మీద వేసేసి
మూత పెట్టేసింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నా కర్రీ కూడా కొద్దిగా వేసేసింది అనమాట. అండ్ ఫైనల్గా ఇంకా చికెన్ ఎక్కడ ఉందో చూద్దాం రండి. ఈ నాన్ వెజెస్ ఇవన్నీ చేయాలన్నప్పుడు ఒక చిన్న గిన్నెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరి రెడీగా పెట్టుకుంటే ఫస్ట్ మిగతా పనులు చేసుకుంటే కూర స్టవ్ మీద వేసుకుని ఫటాఫట్ చేసేయచ్చు. అండ్ మా మమ్మీ అయితే నేను కెమెరా తెచ్చే లోపలే వేసేస్తుంది. ఆల్రెడీ చికెన్ అంటే మనకి నీళ్ళు ఎగిరిపోయి దగ్గరకు వచ్చేసింది. పసుపు ఇంతకు ముందే వేసాం కదా, సో కారం కూడా కొంచెం ఇంకాస్త పట్టిద్దండి కారం చెప్పాలి అంటే. కానీ పిల్లలు కూడా తినాలి కదా, అందులో చికెన్ వేడి చేస్తుంది, ప్లస్ ఇంకెక్కువ వేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారేమోనని మమ్మీ కొంచెం మీడియంగా వేసింది. ఇంకొక స్పూన్ అలా వేసుకుంటే ఇంకా బాగా మీకు ఎర్రగా కనిపిస్తుంది అనమాట కారం. సో మరి ఇక ఈ మాత్రం ఉడికాక ఊరికి కలిపామంటే పీసులుగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కలిపేసి సరిపడా నీళ్లు పోసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే ఈ విధంగా నూనె తేలే వరకు ఉంచుకుంటే పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా తిన్నాము. నా కూర నేను వేసుకొని తిన్నాను, వీళ్ళు ఫుల్గా తిన్నారు. చికెన్ కర్రీ సూపర్గా ఉందని చెప్పేసి ఆ తర్వాత ఆలోచించాం, పాన్ ఉంటే బాగుండక్క అని మా చెల్లంది. పాన్ ఉంటే ఏముంది, హ్యాపీగా మన ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉంది కదా అని చెప్పేసి గబగబా కిందకి వెళ్ళి తమలపాకు తీసుకొని ఇవి నల్ల ఖర్జూర ఇంట్లో ఇప్పుడు కొంచెం హెల్త్ కోసం అందరం అన్నీ తింటున్నాం కదా, సో ఆ ఖర్జూరాల్లో కలిపి పెట్టేసేసి అందరికీ ఇచ్చేసాను. కింద మా డాడీకి మా వారికి కూడా ఇచ్చేసి వచ్చాను. అందరం తిన్నాం, చక్కగా మంచిగా అరిగిపోయిందనమాట. సో మీ ఇంట్లో కూడా తమలపాకు చెట్టు ఉంటే ఆఫ్టర్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది, అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది. కానీ తీపి లేకుండా ఒట్టే ఆకు తినకండి, నాలుకంతా కూడా బాగా డిఫరెంట్గా అయిపోతుంది. ఫైనల్గా యమ్మీ లంచ్ తర్వాత హ్యాపీగా ఇలాగ స్వీట్ పాన్ కూడా ఎంజాయ్ చేసేసాం. మా సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.